చెప్పు. నా పేరు శరత్ సుంకరి. నేను నాటక రంగంలో ఎంఏ పీజీలో నేను పాస్డ్ అవుట్ అయ్యాను. పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీలో ఎంఏ చేశాను. నాకు తెలిసినప్పటి నుంచి నాటక రంగాన్ని నేను నమ్ముకున్నాను. నేను ఎక్కువ శాతం ఎక్స్పెరిమెంటల్ ప్రయోగాత్మక నాటకాలను చేస్తుంటాను. ఈ మధ్య బోనాల కోలటం కల్చరల్ మన తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి ఆర్ట్ ఫామ్కి కూడా ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. నేను గత 10 ఏళ్ళ నుంచి ఒక దగ్గర సుమారు ఒక 6-7 నాటకాలు కూడా ప్రయోగాత్మకమైనవి, చాలా భారీ బడ్జెట్తో కూడినటువంటివి. తెలంగాణ భాష సంస్కృతి శాఖ వారి నేపథ్యం ఎక్కడి నుంచి ఉంది, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ గురువు గారు ఎవరు, వాటి గురించి చెప్తాను సార్. నేను పుట్టింది సుద్దాల గ్రామం, మన ఇప్పుడున్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి నేను వచ్చాను. నా తల్లిదండ్రులు వచ్చేసి తల్లి లక్ష్మి, తండ్రి దేవయ్య. వాళ్ళు వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ మేము. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కళను నమ్ముకున్నా కాబట్టి కళ మీదే ఆధారపడుతున్నాను. ఈ రోజుకి నేను కళను నమ్ముకున్నందుకు నా కళనే నన్ను పోషిస్తుంది. నా కుటుంబాన్ని కూడా నేను సాదుకోగలుగుతున్నాను. కళను నమ్ముకున్నందుకు నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను. ఇంత మంచి కళాకారులని, మరుగున వాడిపోతున్నటువంటి కళల్ని నమ్ముకొని పేరుకు కూడా నోచుకోలేనటువంటి నాలాంటి కళాకారులని కూడా 10 మందికి పరిచయం చేయడం కోసం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నన్ను పరిచయం చేస్తున్నందుకు ముఖ్యంగా సార్ రఘునందన్ సార్కి, మరి ఛానల్ గారికి నా ప్రత్యేక కళాభివందన తెలియజేస్తూ, మీ కళారూపం గురించి, మీ ప్రయోగాల గురించి మీరు ఏమేమి చేశారో క్లుప్తంగా చెప్పండి. నేను చేసింది మన స్కేటింగ్ పైన ఒక ప్రయోగం చేశాను. ఒక నాటకం 3000 AD అని ఇంగ్లీష్లో చేశాను. దాని తర్వాత వరల్డ్ వార్ 3 అనేది ఇంగ్లీష్ ప్లే చేశాను. దానికి 14 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పెద్ద నాటకాల ముందు నా నాటకము మొదటి ప్రదర్శనగా గుర్తింపు పొందింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అలాగే నోయిడాలో 4th భారత్ రంగ్ మహోత్సవ్ తర్వాత మరొక పెద్ద ఫెస్టివల్ నోయిడాలో జరుగుతుంది. అందులో 40 నాటకాలు వచ్చినాయి. అందులో 4 అవార్డులు గెలుచుకున్నాం మేము. అది చాలా సంతోషం. ఏం అవార్డు? అది ఏం నాటకం? అది వరల్డ్ వార్ 3. లైటింగ్ పరంగా కానీ, కాస్ట్యూమ్ మేకప్ పరంగా కానీ, సెట్టింగ్ పరంగా కానీ, ప్రమోషనల్ వీడియో పరంగా కానీ అన్నిటిలో కూడా ద బెస్ట్ నాటకంగా 40 నాటకాల్లో మొదటి ప్రదర్శనగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటంటే బోనాల కోలాటం మీద కూడా చాలా వర్క్ చేస్తున్నాను. దాని ద్వారా కూడా మంచి పేరు వస్తుంది. కళను నమ్ముకున్నందుకు మాత్రం, కళను నమ్ముకుంటే ఖచ్చితంగా ఒక మంచి కళాకారుడు బతకగలడని నేను 10 మందికి ఖచ్చితంగా రుజువు చేయగలను. ఎట్ ఏ టైం నేను ఆదర్శంగా ఉన్నాను. నన్ను గుర్తించి 10 మందికి తెలియజేస్తాను. సాంఘిక నాటకం అయితే మీరు చేసే సాంఘిక నాటకం కొమరం భీం చేశాను. అది గత 10 ప్రదర్శనలు చేశాను. 4 జిల్లాలు ఇప్పుడు విడదీసినటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 4 జిల్లాల్లో కూడా కొమరం భీం జీవిత చరిత్రని 10 ప్రదర్శనలు చేసి చాలా మంచి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా సాంఘిక నాటకం చాలా నాకు పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు ఎక్కడికైనా కూడా కొమరం భీం అనగానే శరత్ అనే ఒక పేరుని నాకు అది అందించింది. చాలా దానికి నేను కృతజ్ఞతగా ఉంటాను. ఇంకేమి ప్రయోగాలు చేశారు? డ్యాన్స్ బ్యాలెలు చేశాను. చెప్పండి. ఎక్స్పెరిమెంటల్ డ్యాన్స్ బ్యాలే మన హైదరాబాదీ పవిత్రమైన ప్రేమకు సంబంధించి జహాపన్ అని, అది చాలా ఎక్స్పెరిమెంటల్ తోటి, చాలా భారీ బడ్జెట్ తోటి నేను డ్యాన్స్ బ్యాలే చేశాను. దాని ద్వారా చాలా పెద్ద మంది నాట్యం సంబంధించిన వాళ్ళు, నాటకానికి సంబంధించిన పెద్ద వాళ్ళు, గురువులు నన్ను ఇన్వాల్వ్ అయినారు, ప్రశంసించారు, నాకు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మీరు పిహెచ్డి ఏమైనా చేశారా? పిహెచ్డికి ఇప్పుడు ట్రై చేస్తున్నాను. మేబీ ఇప్పుడు థియేటర్లో ఓనమాలు ఎవరు నేర్పారు మీకు? డాక్టర్ కోట్ల హనుమంతరావు అని ఇప్పుడు ప్రెసెంట్ రిజిస్టర్గా ఉన్నారు. మంచి కళాకారుడు, మంచి డైరెక్టర్, చాలా ఓపికస్తుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ పరంగా చాలా థింకింగ్ ఉన్నటువంటి ఆలోచన గలవాడు. నాకు ఫస్ట్ నుంచి కూడా అతను చేస్తున్నప్పటి నుంచి నేను చాలా అబ్జర్వ్ చేస్తుండే, సపోర్ట్ చేస్తుండే, నేను చాలా అబ్జర్వ్ చేస్తుండే ఫస్ట్ సార్ని.
ఎక్స్పెరిమెంటల్ అంటే సార్కు చాలా. మన రాష్ట్రంలో ఉండే నాటికలకు ఇతర రాష్ట్రాల్లో ఉండే నాటికలకు పోలికలు ఎలా ఉంటాయి? మనది ఎందుకు అంత పేరు అంటే ఇప్పుడు వస్తున్నాయి అనుకోండి, కానీ వేరే రాష్ట్రాలలో చాలా గుర్తిస్తున్నారు, మనని ఎందుకు గుర్తిస్తలేరు? అయితే ఇప్పుడు వేరే రాష్ట్రాలతో పోలిస్తే సార్ నాటక రంగానికి చాలా వాల్యూ ఇస్తారు, వాళ్ళు కమిట్మెంట్ ఉంటుంది, వాళ్ళు టైం అంటే టైం ఉంటుంది. మన దగ్గర ఏంటంటే ఈ టీవీలు సినిమాలకి చాలా అట్రాక్ట్ అయినారు, అంటే ఆకర్షితులైనారు. ఇప్పుడు నాటకాలు చేస్తున్నారు, నాటక రంగంలో పీజీలు చేస్తున్నారు, వర్క్షాపులు చేస్తున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారంటే చిన్న పెద్ద పాత్రలు మళ్ళీ సినిమాలకు వెళ్ళిపోతున్నారు. నాటకంలో అంటే సినిమా రంగం ఇక్కడ బాగా చాలా ఆకర్షణీయవంతంగా ఉంది కాబట్టి దానికి అట్రాక్ట్ అయ్యి యువత కానీ ఇగ్నోర్ చేస్తున్నారు. ఎక్కువ శాతం అందులో ఉపాధి ఉంది, ఎట్ ఎ టైం మంచి డబ్బు వస్తుంది, పేరు తొందరగా వస్తుంది. అంటే ఇతర రాష్ట్రాల్లో మన ఇంత సినిమా లేదు. సినిమా రంగము వేరే రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర ఎక్కువ ఉంది. వాళ్ళు ఎక్కువ నాటక రంగానికి మూలమైనటువంటి దాని మూలాన్ని చెడగొట్టకుండా వాళ్ళు దాన్ని కాపాడుకుంటున్నారు. మన వాళ్ళు ఏంటంటే తొందరగా ఆకర్షితులు అవుతున్నారు. ఏదో అనుకొని చెప్పేసి నాటక రంగాన్ని వదిలిపెట్టేసి చిన్న సినిమా పెద్ద సినిమా తర్వాత విషయం, వాళ్ళకి దానికోసం టైం స్పెండ్ చేస్తున్నారు. అట్లా నాటక రంగం కొంచెం వెనుకబడుతుంది. అట్లానేం లేదు. ఇప్పుడు నాటక రంగం పరిస్థితి ఎలా ఉంది? బాగుంది. ప్రజలు జీవనోపాధి ఉందా? ప్రజలు మెచ్చుకుంటుర్రా? జీవనోపాధి ఉంది. ఖచ్చితంగా ఒక నాటకం కనుక ఒక మంచి మూలంతో, ఒక మంచి కథతోటి, మంచి ఆకర్షణీయవంతంగా చేస్తే ఖచ్చితంగా ప్రేక్షకులే కాదు, పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా వచ్చి టైం స్పెండ్ చేసి చూడడానికి ఖచ్చితంగా రెడీ ఉన్నారు. ఓకే, కాబట్టి అది అభివృద్ధిలోనే ఉంది. రిహార్సల్ ఒకటి శాస్త్రీయంగా చేయాలి, పర్ఫెక్ట్ చేయాలి. కొంచెం అధునాతన పద్ధతులను ఉపయోగిస్తూ కొంచెం చూసే ప్రేక్షకులకి కొత్తదనం కల్పిస్తే చాలు. ఖచ్చితంగా వాళ్ళు ఇంకా మీ గురించి మీ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ ఏంటి చెప్పండి. నా ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ ఏంటంటే ఖచ్చితంగా నేను నాటక రంగాన్ని వదిలిపెట్టి వెళ్ళను. ఇంకొకటి ఏంటంటే నా ఆలోచన కూడా, నా ఆచరణ కూడా, నా ప్రెజెంటేషన్ కూడా ఖచ్చితంగా నేను చేసే ప్రతి నాటకం, ప్రతి ప్రాజెక్ట్ కూడా ఎక్స్పెరిమెంటలే ఉంటుంది. సినిమాలు ఏమైనా చేశారా? సినిమాలు చేశాను. అంటే మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళది కావాల్సినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా కావాలనుకుంటే మాత్రమే కొరియోగ్రఫీ చేశాను. యాక్టింగ్ పరంగా వెళ్ళలేదు. నాకు సినిమా పరంగా ఎక్కువ ఆసక్తి కూడా లేదు. నేను నాటక రంగాన్ని నమ్ముకున్నాను. మీరు ఒక హబీబ్ తన్వీర్ కావాలని కోరుకుంటూ, మన తెలంగాణ హబీబ్ తన్వీర్ లాగా మీరు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, మీరు ఇలా మోడర్న్ థియేటర్ని మీరు ఇంకా ద్విగుణీకృత ఉత్సాహంతో 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లింపజేసి మీరు మంచి పేరు ప్రఖ్యాతలు గడించి మీ ఆరోగ్యము, మీ శిష్యులు, మీ గ్రూపు ఇంకా మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటుంది మా ఛానల్. మీకు ఏమేమి అవార్డ్స్ వచ్చాయి? అవార్డ్స్ వచ్చేసి తెలంగాణ యువ పురస్కారం అని చెప్పేసి ఖమ్మంలో ఇచ్చారు, ఉగాది పురస్కారాలది. అండ్ ఇప్పుడు మొన్న నోయిడాలో నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. మీరు ఇప్పుడు ఉండే యూత్కి ఏం చెప్తారు? ఒకటే, నేను యూత్కి కానీ పెద్దవాళ్ళకి కానీ నాటకాన్ని కానీ, పెద్దవాళ్ళకి కాదు కానీ చెప్పండి, కళని నమ్ముకొని ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళ ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే ఒకటే, అది ఏదైనా సరే, అది కళారంగమైనా సరే, వేరే ఏదైనా సరే, నువ్వు కష్టపడి నీ చెమట అడిచినంత సేపు దాని ఉనికి ఉన్నంత వరకు మాత్రమే నువ్వు ఉంటావు. లేదంటే వేరే ఒకరు వచ్చేసి వేరే వాళ్ళు కష్టపడి వాళ్ళ ఉనికిని చాటుకుంటారు. కాబట్టి నువ్వు కష్టపడుతూనే ఉండు, ఇష్టపడుతూనే ఉండు, నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకు. ప్రయత్నిస్తున్నంత వరకు నువ్వు ఫోన్ చేస్తే, యూత్ కానీ ఎవరైనా ఫోన్ చేస్తే మా ఛానల్ ద్వారా మీరు హెల్ప్ చేస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకటే చెప్తాను, నేను ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా మీరు? ఖచ్చితంగా ఇస్తాను. ఓకే, అంటే మీరు మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. నా పేరు శరత్ సుంకరి, నా థియేటర్, నా సెల్ ఫోన్ నెంబర్ వచ్చేసి 9848751541. మళ్ళీ ఒకసారి, నా పేరు శరత్ సుంకరి, థియేటర్, నా సెల్ నెంబర్ వచ్చేసి 9848751541. నాకు వాట్సాప్ నంబరు వేరే నెంబర్ అంటూ ఏది లేదు, నాకు ఒకటే నెంబరు, అన్నీ ఇదే. చాలా ఓపెన్ హార్ట్ లాగా మాట్లాడినారు. మీకు ధన్యవాదాలండి, టైం కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. మీకు మా ఛానల్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది చాలా గొప్పది సార్. ఈరోజు నా పని నేను చేసుకుంటున్నాను,
కానీ ఈ ఛానల్ ద్వారా ఈరోజు నేను ఇస్తున్న ఇంటర్వ్యూ ద్వారా కొన్ని వేల మందికి నేను తెలియబోతున్నాను కాబట్టి ఇంకా 10 మందికి నా కళని వాడుకోవడానికి అవకాశం కల్పిస్తారని చెప్పేసి నేను ఇంకా 10 మందిలో ఇంకా 10 ప్రోగ్రామ్ చేసి ఇంకా అభివృద్ధి చెందుతాను. నా నాటకాన్ని కూడా నా కళని కూడా వేల మందికి నా సేవ ద్వారా అందించి ఇంకా వేల మందిని తయారు చేస్తానని చెప్పేసి ఆ నమ్మకం నాకు ఈరోజు కలిగింది. చాలా ధన్యవాదాలు సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శరత్ సుంకరి గారు. ఐ విష్ యూ గుడ్ లక్ ఇన్ ఆల్ యువర్ ఎండీవర్స్ ఇన్ ఫ్యూచర్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మంచి యువ కళారత్నం. మనము వారిని మీకు అవసరం ఉంటే వారికి ఫోన్ చేయండి. వారు చాలా సహృదయులు. మీరు వారి సర్వీసెస్ని ఉపయోగించుకోండి. కళారూపాలను బ్రతికించండి, కళాకారులను బ్రతికించండి, కళాకారులకు హెల్ప్ చేయండి. సైనింగ్ ఆఫ్ యువర్స్ లవ్లీ రఘునందన్. థ్యాంక్ యూ.